రెడీ సార్ కాంప్లీట్లే మాట్లాడే దాని సింగిల్ మైక్ నా పేరు జానపాటి రామసుబ్బయ్య, నెల్లూరు జిల్లా పద్మశాలి సేవా సంఘానికి అధ్యక్షుడిని. ఇప్పుడు మన నెల్లూరులోని పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 9వ తారీఖు ఆదివారం ఉదయం 10th క్లాసు పద్మశాలి పిల్లలకి 10th క్లాస్ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అది మన నెల్లూరు డీజీపీ కళ్యాణ మైపాడు గేట్ నందు జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. రెండవది వచ్చేసామంటే ఈ ఉత్తీర్ణులైనటువంటి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు ప్రతిభా పురస్కారం ఏర్పాటు చేయడంలో ముఖ్య భాగం ఇది. రెండవ విషయం, మన ఈ 9 గంటలకి మైపాడు గేట్ నందు ర్యాలీగా ప్రారంభమయ్యి కుల బాంధవులతో కలిసి ర్యాలీగా ప్రారంభమయ్యి డీజీపీ కళ్యాణ మండపంకి వెళ్ళి అక్కడ నుంచి మన యొక్క పద్మశాలీల యొక్క మంచి విషయాలను మాట్లాడుకొని ఈ ప్రతిభా పురస్కారాలు ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు వేంచేస్తున్నారు. అట్లాగే మన సోమమోహన్ చంద్రమోహన్ రెడ్డి గారు, మన కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్, మరియు మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే, మన నందం అబద్దయ్య గారు మంగళగిరి, మన మాజీ శాసనసభ్యులు బోదాటి రాధాకృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా మా యొక్క పద్మశాలీలందరికీ తలమానికంగా ఆయన మాకు ఎన్నో సేవలు అందించారు. ఆయన కూడా వస్తున్నారు. ఆయన మాకు గౌరవ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయనకి తప్పకుండా సన్మాన కార్యక్రమం ఉంది ఆ సమయంలో. రెండోది వచ్చేసేమంటే గంజి చిరంజీవి గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు గారు పద్మశాలి సంఘానికి, ఆయన కూడా వేంచేస్తున్నారు. మా సింగర సంజీవయ్య గారు ఎంపీ గారు, ఆయన కూడా వేంచేస్తున్నారు. వచ్చి కుల బాంధవులందరూ వచ్చి దిగ్విజయంగా జరిపి జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే ప్రతి పిల్లలకి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతో ఉత్తేజవంతులయ్యి ఇంకా మెరిట్ పాస్ అవుతారు. వీళ్ళని చూసి ఇంకా కొరవ పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి బాగా చదవాలా, బాగుండాలా అని బాగా స్థితిలోకి వెళ్తారు. ఈ కార్యక్రమాన్ని పిల్లలకే ప్రతిభా పురస్కారాలు కాకుండా వాళ్ళు పెంచి పెద్ద చేసి వాళ్ళని తీర్చిదిద్దినందుకు తల్లిదండ్రులకు కూడా మేము సన్మానం ఏర్పాటు చేశాం, పిల్లల తల్లిదండ్రులకి. అట్లాగే మా కార్యకర్తలకి, మా సంఘ కమిటీ నాయకులకి అందరికీ కూడా, సభ్యులకు కూడా మేము మర్యాదలు చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా కుల బాంధవులందరూ ఇచ్చేసి స్నేహితులు శ్రేయోభిలాషులందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు నెల్లూరు జిల్లా పద్మశాలి సేవా సంఘం. మండలంలో ఒక మహాసభ జరగబోతున్నాం. ఆ మహాసభకు రాజకీయ ప్రముఖులు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, ముఖ్యులందరూ కూడా హాజరవుతారని ఆహ్వానించడం జరిగింది. మన నెల్లూరు నుంచి ప్రముఖులైనటువంటి ఎంతో పేరు ప్రతిష్ఠిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారు, అలాగే సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు వగైరా అందరూ కూడా అందరినీ ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కుల పెద్దలను కూడా, ముఖ్యులుగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరితో సమావేశం జరిగి ఆ సమావేశంలో నెల్లూరు జిల్లాలో 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణులైనటువంటి
విద్యార్థులకు వారిని ఆ స్థాయికి తయారు చేసేటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని అభినందనలు సన్మానించాలనే అభిప్రాయంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది మా కమ్యూనిటీలో చాలా చేనేత కార్మికులు, చేనేత రంగం ఈరోజు కుదేలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఈ సమయంలో విద్యలో ప్రోత్సహించి చదువుకొని ప్రముఖులయ్యి మంచి ఉద్యోగాలు సంపాదించి ముందుకెళ్ళాలని పిల్లలందరినీ కూడా మేము ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి ఉత్సాహం కలిగించడానికి ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఇలాగే ఇంకా కూడా అనేక సమస్యలు ఉన్నాయి మాకు జిల్లాలో. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య మాకు ఒక పద్మశాలిలు అనండి, లేక చేనేత కమ్యూనిటీ అనండి, చేనేత కమ్యూనిటీ కళ్యాణ మండపం అనేది ఒకటి లేదు, కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి లేదు. మాకు చేనేత కులాల యొక్క పరిరక్షణకి, చేనేత కులాల యొక్క ఉపయోగార్థం 1977లో ప్రభుత్వం జీవో ద్వారా 6 ఎకరాల ఆప్కోకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేనేత వృత్తిదారులకు పనికొచ్చే విధంగా ఏ ఒక్క కార్యక్రమం అక్కడ జరగడం లేదు. పైగా ఆ స్థలాన్ని కూడా అన్యాక్రాంతం చేసి ప్రభుత్వం నుడా బిల్డింగ్ అక్కడే కట్టింది, అగ్రికల్చర్ ఆఫీస్ అక్కడే కట్టింది, అగ్రికల్చర్ సీడ్ కార్పొరేషన్కి కూడా ఎకరా స్థలం కేటాయించి అక్కడే చేయడం జరిగింది. సరే, అంతవరకు చేనేత కార్మికులందరూ, చేనేత కులస్తులందరూ కూడా బాధపడుతున్నా ఎదిరించేటటువంటి శక్తి లేక మెనకుండా ఈ మధ్యకాలంలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు, ముస్లిం మసీదుల కొరకు ఆ మిగిలిన స్థలంలో ఒక ఎదురెదురుగా 50 గజాల దూరంలో ఇద్దరికి కేటాయించడం జరిగింది. మిగిలిన స్థలం అంతా కూడా ఆడ ఈరోజు మొత్తం దేకిన 3 ఎకరాలు 4 ఎకరాల కంటే ఎక్కువ లేదు. 6 ఎకరాల 90 సెంట్లు అన్ని ఎకరాలతో అయిపోయింది. కానీ దీనికి ప్రభుత్వంలో అనేక విధాల చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆడ ఇతరులకు అలాట్ చేయకుండా కేవలం చేనేత వర్గాలకు ఉపయోగపడినట్టుగా నేత బజార్ కట్టడం కానీ, లేక షాపింగ్ కాంప్లెక్స్ తేవడం కానీ, లేక ట్రైనింగ్ సెంటర్స్కి కానీ, క్లస్టర్స్కి కానీ ఉపయోగపడే విధంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు నిర్వహించడం జరిగింది. చూపు చూడటం అనేది అలవాటైపోయింది ప్రభుత్వానికి. ఇతర కమ్యూనిటీలు అన్నింటినీ చూసేటువంటి విధానము, ఆ చూసే దృష్టి, వాళ్ళ విషయంలో తీసుకునే జాగ్రత్తలు వేరు, చేనేత కులస్తులను చూసేటటువంటి దృష్టి వేరు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉంది. అందువల్లే చాలా సీరియస్గా సంఘాలు కూడా ఇప్పుడు జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రముఖంగా ముందుకొచ్చి చేనేత సంఘాలు కూడా ముందుకొచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటువంటి డిమాండ్లన్నింటినీ కూడా సాధించుకున్నదాకా ఒక ఐకమత్యం క్రియేట్ చేయాలని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా చేనేత వర్గాలలో ఐకమత్యం తేవాలనే అభిప్రాయంతో నేను ఈ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ చేనేత కుటుంబీకులందరూ కూడా సహకరించాలి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, నాయకులు అందరూ కూడా వచ్చి కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.